జనసేన ఇన్ఛార్జ్ పరుచూరి భాస్కర్రావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి పార్టీ కార్యాలయంలో పరుచూరి మాట్లాడుతూ అనకాపల్లి అసెంబ్లీ జనసేన ఇన్ఛార్జిగా కొణతాల రామకృష్ణన్ ప్రకటించారు. సీట్ ఇవ్వలేదని బాధ లేదు, కానీ గౌరవం విలువ లేని పార్టీలో కొనసాగలేను, అందుకే రాజీనామా చేస్తున్నా అన్నారు. మమతా బెనర్జీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. మమతకు ఆమె నివాసం నుంచే చికిత్స అందించనున్నారు. ఎస్ఎస్కేఎం ఆసుపత్రి డైరెక్టర్ మోనిమోయ్ బందోపాధ్యాయ మాట్లాడుతూ మమతా బెనర్జీని ఎవరో వెనక నుంచి నెట్టారని, తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఎవరో అలా నెట్టినట్లు ఆమె భావించి పడిపోయారనే ఉద్దేశ్యం అని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడంపై ఎమ్మెల్సీ కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అరెస్ట్ ను సవాల్ చేస్తూ ఈ రోజు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. మరోవైపు కవిత భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రేనని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత అరెస్ట్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఇవాళ్లే కవితను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. దొంగ పారిశ్రామికవేత్తలు, పన్ను ఎగవేతదారుల నుంచి బీజేపీ లంచాలు వసూలు చేస్తోందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఇందుకు ఎలక్టోరల్ బాండ్ లిస్ట్ సరైన ఉదాహరణ అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పౌడర్ తో 11,562 కోట్లను వైట్ గా మార్చారని సెటైర్లు వేశారు. ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. విచారణకు హాజరు కావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు 8 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు జారీ అయిన సమన్లపై స్టే ఇవ్వాలని రౌజ్ అవెన్యూ కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు. దీనికి రౌజ్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. తెలంగాణలో కులగణన నిర్వహణకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం 150 కోట్ల నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టిన బీసీల జనాభా లెక్కలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 26ను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. బూరగడ్డ వేదవ్యాస్ అస్వస్థతకు గురయ్యారు. మచిలీపట్నంలో ఆసుపత్రిలో 2 రోజులుగా చికిత్స పొందుతున్నారు. ఆయనను మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు విజయవాడకు తరలించారు. వేదవ్యాస్ 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1993 డిసెంబర్ 29 నుంచి 94 డిసెంబర్ 10 వరకు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. భారుడి భగభగలకు అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ రోజు నుంచి తెలంగాణ, ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వీటితో పాటు పశ్చిమ బెంగాల్, చండీగఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర ఈ ప్రాంతాల్లో మార్చి 16 నుంచి 21 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయడం అక్రమని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ అరెస్ట్ ను బీఎస్పీ ఖండిస్తోందన్నారు. ఈడీని అడ్డం పెట్టుకుని మోదీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరలేపారని, ఇది ముమ్మాటికి అప్రజాస్వామికమన్నారు. ఇలాంటి అరెస్టులతో బెదిరేది లేదని, దేశంలో మోదీ పాలన నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రభుత్వం మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈ విందులో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, హైదరాబాద్ ఎంపీ అజుద్దీన్ ఓవైసీ, మహమ్మద్ అలీ షబీర్ ప్రముఖులు పాల్గొన్నారు.